హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ మెన్స్ట్రువల్ కప్ గురించి చాలా మందిలో అయితే రకరకాల డౌట్స్ అయితే ఉండొచ్చు. నాకు తెలిసినవి అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇది యూజ్ చేస్తున్నా కాబట్టి దీనివల్ల ఫస్ట్ మనకి లాభమా నష్టమా, ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా నేనైతే నాకు తెలిసినంత వరకు షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే అసలు ఇది వాడడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే మెయిన్గా ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఎన్విరాన్మెంట్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఇది మనకి రీయూజబుల్, ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉన్నంత వరకు అంటే 2-3 ఇయర్స్ వరకు మనం ఈ కప్ని అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొంతమంది అయితే ఇంకా లాంగ్ ఇయర్స్ కూడా యూజ్ చేస్తారు. దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మెయిన్గా ఫస్ట్ ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇచ్చింగ్, ఇలాంటి దురద ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. దురద అలాంటివి ఏవి ఉండవు ఇది యూజ్ చేయడం వల్ల. ఇంకొకటి వచ్చేసి మనకి లీకేజ్ ప్రాబ్లం ఉండదు మెయిన్గా. ఎందుకంటే జాబ్స్ ఇలాగ చేసే వాళ్ళు, బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా ఇది సూపర్ అంటే సూపర్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఇక ఎన్విరాన్మెంట్ని కాపాడే విషయం అని ఎందుకన్నానంటే మనము శానిటరీ ప్యాడ్స్ వాడితే అవైతే మనం తప్పకుండా మనము యూజ్ అండ్ త్రో కాబట్టి ఎక్కడంటే అక్కడ పడేసి, మనకు అది ప్లాస్టిక్ ఆల్రెడీ కవర్తో తయారవుతుంది కాబట్టి అది ఏ రకంగా అయినా మనకి అసలు మంచిది కాదనమాట. అయితే నేను ఎందుకంటున్నానంటే శానిటరీ ప్యాడ్స్ కంటే కూడా ఇది ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే రీసెంట్గా అంటే ఏదైనా మనకి వెలుగులోకి వస్తేనే తెలుస్తుంది కదా. ఇంతకుముందు అయితే శానిటరీ ప్యాడ్సే వాడండి అని చాలామంది చెప్పారు. ఇప్పటికి కూడా అలవాటు ఉన్న వాళ్ళు కూడా అవే యూజ్ చేస్తారు. దీని గురించి చాలామందికి అయితే తక్కువ తెలుసు. కాకపోతే తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను నేను. చాలామంది యూజ్ చేసే ఉంటారు, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనుకోండి. అయితే ఆ శానిటరీ ప్యాడ్స్లో కూడా ఇప్పుడు చాలా అంటే చాలా మనకి ఏమంటారు కల్తీ అలాగ జరుగుతుంది. కల్తీ ఏమంటారు దాన్ని అంటే కొంచెం మనకు ప్రోడక్ట్ అనేది మనం తీసుకునేదానికి వాళ్ళకి ఇచ్చేదానికి సంబంధం లేదనమాట. ఎందుకంటున్నానంటే రీసెంట్గా నేను కూడా ఒక వీడియో చూసాను. మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఎన్ని డర్టీ స్టెయిన్స్ ఉన్నాయంటే దాంట్లో శానిటరీ ప్యాడ్స్లో నేనైతే ఫస్ట్ షాక్ అయ్యాను ఫ్రెండ్స్, భయపడ్డాను కూడా. ఎందుకంటే అలాంటి వాటి వల్ల కూడా మనకు మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఉంటాయి మెయిన్గా ఫస్ట్ చెప్పాలంటే. దీనివల్ల మరి ఏమన్నా ఉంటుందా అంటే దీనివల్ల ఏం కాదు. ఎందుకంటున్నానంటే ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ అయితే కాదు, ఇది ఏంటంటే మనకు సిలికాన్తో తయారవుతుంది అనమాట. ఇది మనము కొంత టెంపరేచర్ పైన అయితే దీన్ని మనము ఏమంటారు దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. అంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత వాటర్లో ఇది వేసి కొద్దిసేపు క్లీన్ అయ్యాక తీసి తుడుచుకొని దీన్ని మనం మళ్ళీ ఇదే ట్రావెల్ బ్యాగ్లో వేసి మనం క్యారీ చేయొచ్చు అనమాట ఎక్కడికంటే అక్కడికి కూడా. అయితే ఫస్ట్ ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అంటే ఇది ఫస్ట్ ఇలాగ మనం ఇదిగోండి ఇక్కడ ఇలాగ ప్రెస్ చేసి ఇలాగనమాట ఇలాగ ఇన్సెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా అది ఇలాగ అవుతుంది మనకి. ఓకే, దీనివల్ల మనకి ఎక్కడ కూడా అంటే లీకేజ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏవి ఉండవు. మనం ఒకవేళ ఇది మనము ఒక 6 అవర్స్కి అలాగా మళ్ళీ తీసి క్లీన్ చేసేసుకొని మనం మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. తీసేటప్పుడు కూడా మనం దీన్ని ఇలాగ లాగి అసలు తీయకూడదు. ఎందుకంటే ఇలాగ లాగడం వల్ల అసలు రాదు ఇది. ఎందుకంటే ఆల్రెడీ స్టిక్కీగా ఉంటుంది మనకి, ఇది అనేది ఇట్లా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. అందుకు ఇది రాదు కాబట్టి ఎప్పుడైనా ఇలాగ లాగకూడదు. ఇది రాంగ్ మెథడ్ అనమాట. తీసేటప్పుడు కూడా మనం ఇట్లా తీసి ఇలాగని ఇలాగ పెడితే ఆటోమేటిక్ ఇలా ప్రెస్ అవుతుంది కాబట్టి వచ్చేస్తుంది అనమాట. ఇలాగా కిందికి తీయాలి, తీసి మళ్ళీ క్లీన్ చేసేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. అయితే ఇది మనం ప్రతిసారి క్లీన్ చేయాలంటే వాటర్ బాయిల్ చేసి ప్రతిసారి దీన్ని క్లీన్ చేయాలంటే అవసరం లేదు. మనము యూస్ చేసే ముందు ఒకసారి దీన్ని బాయిల్ అయిన వాటర్లో కొద్దిసేపు అలాగా వేడి చేసి వాడుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇది మనం ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది కదా, అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసి ఇదే ట్రావెల్ బ్యాగ్లో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే దీనికి మనకు ఇవి మరకలు ఉంటాయి కదా, ఏమైనా మరకలు పడి ఒకవేళ పోలేకుండా ఉన్నా కూడా ఈ జెల్తో అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం స్ప్రే చేసి ఇప్పుడు బాయిల్ అయిన వాటర్ ఉంటాయి కదా అవి కూడా వేసి క్లీన్ చేసేసి నీట్గా పొడి క్లాత్తో తుడిచేసుకొని డ్రై అయిపోయిన తర్వాతే దీంట్లో వేసుకోవాలన్నమాట.
దీనివల్ల అయితే లేడీస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటుందా అంటే ఏది ఉండదు. ఎందుకంటే సిలికాన్ వల్ల ప్రాబ్లం అయితే ఏముండదు, ప్లాస్టిక్ వల్లనే కదా మనకు డేంజరు, అందుకనమాట. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కూడా యూస్ చేయొచ్చు. దీన్ని ఎన్విరాన్మెంట్ని కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో నేను కూడా ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఈ మధ్య కూడా కొంచెం ప్లాస్టిక్ అని చెత్త రకరకాలుగా ఎక్కువ అయిపోయింది కదా, దీనివల్ల అయితే మనకు చాలా యూజ్ ఉంటుంది. మెయిన్గా ఈ లీకేజ్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే ఇచ్చింగ్ ఏది ఉండదు, చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఓకేనా అండి. ఒకవేళ మళ్ళీ ఇంకొంతమందికి ఇంకొక డౌట్ ఉంటుంది ఏంటంటే, ఇది మనం ఇట్లా ఇన్సెక్ట్ చేసుకున్న తర్వాత లోపలికి ఏమన్నా పోతుందా అని అనుకుంటారు. అలా ఏం జరగదు, అలాంటి డౌట్స్ కూడా ఏం పెట్టుకోకండి. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు డౌట్స్ ఇంకా ఏమైనా ఎక్కువ ఉన్నా కూడా యూజ్ చేయండి. మెన్స్ట్రువల్ కప్ వల్ల అన్ని బెనిఫిట్సే ఉంటాయి మనకు, ఓకేనా ఫ్రెండ్స్. ఇది మీకు యూస్ఫుల్ అయితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలాగే వీడియో కూడా లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.